గుడికి వెళ్ళినప్పుడు మనం పూజారి గారు ఇలా అంటూ ఉంటారు. ప్రతి మాటకి మమ, మమ, మమ అంటారు. మరి మమ అంటే అర్థం ఏమిటి? అది మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఏదైనా గాని శుభకార్యాలు చేస్తున్నప్పుడు, లేదంటే పితృకార్యాలు చేసే సందర్భంలో, అలాగే పురోహితులు అంటే మన పూజారి గారు వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని మమ అనమని చెప్తూ ఉంటారు. ప్రతిదానికి మమ అనండి, మమ అనండి అని. అలా ఎందుకు అనుకుంటారో తెలుసా? అలా ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటారంటే పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. కానీ మనకి ఆ మంత్రాలు చదవటం రాదు కాబట్టి మనల్ని మమ అని అనమంటారు. ఎందుకంటే ఆ మంత్రంతో చదివినట్టు లెక్కలనమాట. అని కొంతమందికి ఏంటంటే నోటి పలకడం రాదు. అంటే నాలాగా పలకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పురోహితులు మమ అంటుండమని చెబుతూ ఉంటారు. మమ అంటే నా యొక్క అనర్థం. అంటే పురోహితుడు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమ అంటే ఆ కార్యం వల్లే చేసినట్టుగా భావించాలని ఇది శాస్త్రపూర్వకంగా వచ్చే మీనింగ్ అనమాట. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయనే భావనతో మమ అనే పదాన్ని సృష్టించాడు మన ఋషులు అనమాట. అందుకనే మమ అంటూ ఉంటారు. చాలా మందికి మనలో మమ అనే అర్థం తెలియదు. ఎందుకు పురోహితులు మన చేత మంత్రం అనేది చదివిస్తారో కూడా తెలియదు. మనకు ఆ మంత్రాల మీనింగ్ కూడా తెలియదు కాబట్టి, ఎందుకంటే మనం వేదాలు చదవలేదు కాబట్టి, పురోహితులే పండితులే వేదాలు చదివారు కాబట్టి వాళ్ళకే అర్థం అవుతుంది. అందుకని నా యొక్క ఈ మంత్రం జపించబడుతుంది, నా యొక్క ఈ పూజ చేయబడుతుంది కాబట్టి మమ్మ అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బ్యాక్గ్రౌండ్ నాయిస్గా ఉంది అంటే నా వాయిస్లో కూడా కొంచెం బ్లర్గా